హరీష్ రావును రాజకీయంగా ఇరుకున పెట్టాలన్న కాంగ్రెస్ వ్యూహం ఇప్పుడు ఆ పార్టీకే బూమరాంగ్ అయిందా? విధానపరమైన విమర్శలకు బదులుగా వ్యక్తిగత ఆరోపణలు చేయటం వల్ల కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందా? క్షుద్రపూజల ఆరోపణలపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు సొంత పార్టీలోనూ చర్చకు దారితీస్తున్నాయా? హరీష్ రావు పంపిన లీగల్ నోటీసులు, ఆ తర్వాత కూడా కొనసాగిన ఆరోపణలు హస్తం పార్టీలో ఎలాంటి చర్చకు కారణమయ్యాయి? బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ప్రజలకు హాని కలిగించేలా హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. అయినప్పటికీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడం కాంగ్రెస్ నాయకత్వాన్ని సొంత పార్టీలోనే ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విధానాలపై హరీష్ రావు చేస్తున్న విమర్శలకు రాజకీయంగానే సమాధానం ఇవ్వాల్సింది పోయి క్షుద్ర పూజల వంటి ఆరోపణలు చేయడం ప్రజల్లో తప్పు సంకేతాలు పంపుతోందనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లోనే వ్యక్తమవుతోందట. ఏ ఆరోపణ చేసినా దానికి తగిన ఆధారాలు ఉండాలని, లేకపోతే అది పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించాల్సిన సమయంలో ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు పార్టీని డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నాయని, దీనివల్ల ప్రజల్లో కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన కూడా వ్యక్తమవుతోందట. హరీష్ రావును రాజకీయంగా ఒత్తిడికి గురి చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ కే ఇబ్బందిగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లీగల్ నోటీసుల వ్యవహారం, పార్టీ అంతర్గత చర్చలు, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై కాంగ్రెస్ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపై ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది, డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.